ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి దేవా, నీ వాక్యంను ఈ రీతిగా ప్రతి ఉదయమున మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యము చేత నాతో మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము మత్తయి సువార్త 16వ అధ్యాయము మొదటి 4 వచనములను చదువుకుందాం. అప్పుడు పరిసయ్యులను సద్దుకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి యొక్క సూచక్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా, ఆయన ఇట్లనెను, సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు గదా. మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు గాని ఈ కాలముల సూచనను వివేచింపలేరు. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియ నడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయెను. పరిసయ్యులు యేసు ప్రభువుని పరీక్షించేదానికి, ఆయనను శోధించేదానికి ఒక సూచనను అడిగినప్పుడు యేసు ప్రభు వారికి చాలా తేటగా ఒక కార్యము చెప్పటం చూడగలము. మీరు సూచనలు అడుగుచున్నారు, కానీ యోనా యొక్క సూచన తప్పక మరి ఏ సూచన మీకు అనుగ్రహించబడదు అని చాలా తేటగా ఆయన మరణ పునరుద్ధానాన్ని వారికి తెలియపరచడం చూడగలము. యోనా జీవితంలో మనము చూసినట్లయితే దేవుని యొక్క మాటకు లోబడకుండగా నినివే పట్టణమునకు వెళ్ళి వారికి దుర్గతి రానయ్యున్నదని హెచ్చరించమన్నప్పుడు దేవుని సన్నిధిలో నుండి పారిపోయి ఒక ఓడ, అనగా తర్షీషుకు వెళ్ళే ఓడనెక్కినప్పుడు సముద్రములో తుఫాను రగులుకొన్నది. యోనా సముద్రంలో పడవేయబడిన స్థితి వచ్చినది. 3 దినములు చేప కడుపులో నుండి ప్రార్థించిన వాడిగా దేవుని సన్నిధిలో నినివే పట్టణస్థుల కోసం విజ్ఞాపన చేసేదానికి తను తాను సిద్ధపరచుకున్న వాడిగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. అదే సూచన మరలా మీ జీవితంలో సంభవించనై ఉన్నది అని ప్రభు అయిన యేసు చాలా తేటగా చెప్పటం చూడగలం. ఇది ఆయన చనిపోయి, అనగా ఆయన శిలువ మరణము నుండి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడై లేచి నీకు నాకు విడుదల సువార్త, అనగా మరణము, నిత్య మరణము నుండి విడుదలను గురించిన సందేశమును ఆయన మనకు ఇచ్చేదానికి, ఆ శుభవార్త మనకి ఇచ్చేదానికి ఆయన 3 దినములు అపవాదితో పోరాడవలసి ఉన్నది. ఆ తర్వాత జయము పొందిన వాడిగా మనకు విడుదల ఇచ్చేదానికి తన్ను తాను అనేక సార్లు బయలుపరుచుకుంటే ఒక కార్యమును మనము చూస్తూ ఉన్నాము. ఈ ఉదయ కాలమున నీవు దేవుని యొక్క మరణమును, ఆయన నీ కోసము విడుదలను సిద్ధపరచిన కార్యమును జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మరణించి తిరిగి లేకపోతే నీకు నాకు విడుదల లేదు. ఆదాము నుండి మనలో ప్రవేశించిన ఆ పాప బీజము, పాప స్వభావము నుండి నీవు నేను విడిపించబడాలంటే ఒకే మార్గము, మన కోసము ఒక పరిశుద్ధుని రక్తము చిందింపబడవలసి ఉన్నది. ఆ పరిశుద్ధుని రక్తము ఎటువంటి పాపమును ఎరుగని గొర్రెపిల్ల రక్తమును చిందించేదానికి తన్ను తాను యేసు ప్రభు అప్పగించుకున్నాడు. ఆయన మరణించి 3వ దినమున మృత్యుంజయుడిగా లేచిన దాన్ని బట్టి నీకు నాకు విడుదల ఉన్నది. ఆయన మరణమును గెలిచి లేచిన దాన్ని బట్టి నీకు నాకు విడుదల ఉన్నది. నీకు నాకు దేవుని రాజ్యంలో ప్రవేశం ఉన్నదని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున నువ్వు ఎలాంటి కార్యములు, ఎలాంటి సూచనల కోసము
ఎదురు చూస్తూ దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్నావో ఒక్కసారి నీవు పరీక్షించుకో. ఏదో లోకానుసారమైన ఆశీర్వాదముల కోసం వెళ్తున్నావా, లేకుంటే నిత్యమైన రాజ్యములో నీకు నివాస స్థలమున్నట్లుగా ఆయన మరణించి పునరుద్ధానుడై లేచిన కార్యమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధికి వెళ్తున్నావా? నిన్ను ఆయన విడిపించేదానికే సమస్తమును చేసినాడు. ఆ దినము పరిసయ్యులు ఆయన పరీక్షించినట్లు ఈ దినము నీవు ఒకవేళ ఇంకా ఆయన పరీక్షించే స్థితిలో ఉన్నావేమో, ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. నీవు లోకమును విడిచిపెట్టి, లోక కార్యములను విడిచిపెట్టి దేవుని వైపు చూసి ఆయన నీకు అనుగ్రహించి విడుదలను సంపాదించుకునేదానికి ప్రభు నీకు ఒక తరుణమును ఉదయకాల సమయం అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీవు ఆయన యొక్క మరణమును జ్ఞాపకము చేసుకో. ఆయన పునరుద్ధానుడైంది నీకు విమోచన ఇవ్వటానికని జ్ఞాపకము చేసుకొని ఆయన వైపు చూసి ముందుకు వెళ్ళు. గొప్ప కార్యములను ప్రభు నీ జీవితంలో చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాల సమయమున మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యంని బట్టి వందనాలు తండ్రి. మేము ఎటువంటి తలంపులతో నీ సన్నిధికి వస్తున్నాము, ఎలాంటి ఆలోచనలు కలిగిన వారిగా ఉన్నాము తండ్రి, నీవు ఎరుగుదు. అయినను నీ కృపచేత మమ్మల్ని కనికరించి, నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి, నీ రాజ్యములో మాకును ఒక నివాస స్థలమును దేవా సిద్ధపరచున్నామని ఎరిగి నీ వైపు చూసి ముందుకు కొనసాగే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము ఆయన వైపు చూసి ఆయన యొక్క కృపను సంపాదించుకోవడానికి మనకు సహాయము చేయునుగాక. ఆమేన్.